తాజాగా ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఈటీవీ విన్లో ప్రసారం అవుతున్న 90s సిరీస్ యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం. కథ ఈ 90స్ల కాలంలో వనపర్తిలో జరుగుతుంది. చంద్రశేఖర్ శివాజీ ఒక మధ్యతరగతి జీవితం గడిపే టీచర్. అతని భార్య రాణి వాసుకి హోమ్ మేకర్ కాగా వారికి రఘుతేజ, దివ్య మరియు ఆదిత్య ముగ్గురు సంతానం. అయితే తమ మధ్యతరగతి కుటుంబంలో సర్దుకునే పరిస్థితులపై పిల్లలకు ముగ్గురికి కొంత అసంతృప్తిగా ఉంటారు. ముఖ్యంగా చంద్రశేఖర్ తమ పిల్లల యొక్క చదువు విషయంలో ఎంతో స్ట్రిక్ట్గా ఉంటారు. మొత్తంగా వారి మధ్యతరగతి జీవితంలో సాగే యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా 90s సిరీస్ సాగుతుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్, ఈ సిరీస్ అటు యువతతో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. 90s కాలం నాటి జీవితం, అప్పటి పరిస్థితులు మనకు ఒకసారిగా గుర్తుకు చేస్తాయి. నిజానికి ఈ సిరీస్లో పెద్ద స్టోరీ లేనప్పటికీ కథనం నడిచే విధానం బాగుంటుంది. మరీ ముఖ్యంగా ప్రతి సన్నివేశం సినిమాటిక్ కాకుండా ఎంతో సహజంగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ సిరీస్లో మన చిన్నప్పటి జ్ఞాపకాలు, ముఖ్యంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వారి డబ్బులు అడగడం, నాన్న ఇంట్లో లేనప్పుడు టీవీ చూడటం, చిన్న చిన్న వివాదాలతో అమ్మతో కలిసి మనకు నచ్చినవి వండించుకొని తినడం వంటివి ప్రతి ఒక్కరిని తాకుతాయి. ఆ విషయంపై దర్శకుడు కథనాన్ని అందరినీ అలరించేలా రాసుకున్నాడు. దానిని మెచ్చుకోవాలి. ఒకవైపు ఫన్తో పాటు మరోవైపు ఎమోషన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఇక సిరీస్లో తాను ఇంటికి ఏ విధంగా నెట్టుకొని వస్తుందో భర్త శివాజీ భార్య వాసుకి వివరించే సన్నివేశాలు మధ్యతరగతి వారి జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. ఇందులో ప్రతి ఒక్క పాత్రధారి తమ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని ఎంతో అలరించారు. ముఖ్యంగా మధ్యతరగతి భార్యాభర్తలు శివాజీ వాసుకి మధ్య కూడా తమ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే కీలక పాత్రలు చేసిన మౌలి, వసంతి, రోహన్ ముగ్గురు కూడా ఎంతో బాగా యాక్ట్ చేశారు. అలాగే స్నేహల్ కామత్ పాత్ర కూడా బాగా అలరిస్తుంది. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సిరీస్లో 3వ ఎపిసోడ్లో ప్రైవేట్ స్కూల్లో విద్యా విధానంపై నటుడు శివాజీ చెప్పే సన్నివేశాలు మరింత బెటర్గా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపించడంతో పాటు రిపీట్ అయినట్టు కూడా అనిపిస్తాయి. ఇక ఈ సిరీస్లో పెద్దగా కథ లేకపోవటం చాలా వరకు ఊహాజనితంగా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్ విభాగంలో కట్ చేసుకుని ఉంటే బాగుండేది. సాంకేతిక విధానంలో అజీం మహమ్మద్ ఫోటోగ్రఫీతో పాటు సురేష్ బొబ్బిలి మ్యాజిక్ సిరీస్తో మొత్తం ఎంతో బాగున్నాయి. ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ విభాగంలో పనితీరు కూడా బాగుంటుంది. అయితే వారు ఇంకా బాగా వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఇటువంటి ఆహ్లాదకరమైన ఫ్యామిలీ సిరీస్లో ఆడియన్స్ని ముందుగా వచ్చి మెప్పించిన దర్శకుడు ఆదిత్య హాసన్ని మెచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ సిరీస్లో టైటిల్ మాదిరిగా 90s కాలంలో నాటి పిల్లల వారి తల్లిదండ్రులకు ఒక మెమొరీగా చెప్పుకోవచ్చు. మంచి ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్తో ఆకట్టుకుంటుంది. అక్కడక్కడ కొద్దిగా స్లోగా అనిపించిన ఓవరాల్గా సినిమా చాలా బాగుంటుంది. ఫైనల్గా చెప్పాలంటే, మొత్తంగా 90s సిరీస్ గురించి చెప్పాలి అంటే, దర్శకుడు ఆదిత్య హాసన్ని అందరికీ కనెక్ట్ అయ్యేలా చక్కని అంశాన్ని తీసుకొని దాన్ని తెరకెక్కించిన తీరు బాగుంది. ముఖ్యంగా 90స్ల కాలం నాటి మధ్యతరగతి వారి చక్కని బయోపిక్గా చెప్పుకోవచ్చు. శివాజీ, వాసుకి, వసంతి, మౌలి, రోహన్ ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలో ఒదిగిపోయి నటించి సిరీస్ని అలరించారు. అక్కడక్కడ కొంత నెమ్మదించినప్పటికీ మొత్తంగా అయితే చక్కగా మన ఫ్యామిలీస్తో కలిసి ఈ వారం ఈ సిరీస్ని చూడవచ్చు. ఈ సినిమాకి 3